హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చదవబోయే కథ పునర్జన్మ. రచన లతా పాలగుమ్మి, చదువుతున్నది కూడా లతా పాలగుమ్మియే. కథలోకి వెళ్దామా మనం? అదొక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్. ఐసీయూలో ఆపరేషన్ థియేటర్ బయట నర్సులు హడావిడిగా అటు ఇటు పరిగెడుతున్నారు. 6 అడుగుల ఆజానుబాహుడు, ఏ పరిస్థితుల్లోనూ తొణుకు బెణుకు లేని వ్యక్తి, ఆ ఊర్లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, రాజకీయాల్లో మంచి వ్యక్తిగా పేరున్న రఘురామ్ గారు కండువాతో నుదుటిన పట్టిన చెమటని మాటమాటికి తుడుచుకుంటూ అసహనంతో కారిడార్లో అటూ ఇటూ పచారులు చేస్తున్నారు. అప్పటికి 2 గంటల నుండి టెన్షన్ పడుతూ అవిరామంగా నడుస్తున్న ఆయన్ని కూర్చోమని చెప్పే ధైర్యం కానీ చనువు కానీ లేదు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళెవ్వరికీ. నర్సులను అడిగి వాకపు చేసిన విషయాన్ని బట్టి ఘోరమైన రోడ్డు యాక్సిడెంట్కి గురి అయిన ఆయన కొడుకు విక్రమ్, కోడలు రజనీల పరిస్థితి సీరియస్గా ఉందని వాళ్ళల్లో వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు. ఆపరేషన్ థియేటర్లోంచి బయటికి వస్తున్న డాక్టర్ సుధాకర్ని చూసిన రఘురామ్ గారు ఒక్క ఉదుటున అతన్ని చేరి ఆందోళనగా సుధాకర్ చేయి పట్టుకుని, సుధా, ఎలా ఉందిరా వాళ్ళిద్దరికీ? ఏమీ ప్రాణాపాయం లేదు కదా? ఎంత డబ్బైనా గుమ్మరించు, స్పెషలిస్టుల్ని పిలిపించు, వాళ్ళిద్దరినీ మాత్రం కాపాడు అంటూ ఎంతో ఆతృతతో ఆందోళన నిండిన స్వరంతో అన్నారు రఘురామ్ గారు. సుధాకర్, విక్రమ్ చిన్ననాటి స్నేహితులు కావడంతో రఘురామ్ గారంటే వల్లమాలిన అభిమానం అతనికి. ఆర్థికంగా ఎన్నో సహాయాలు పొందాడు ఆయన నుండి. సారీ అంకుల్, ఇప్పుడే ఏమీ చెప్పలేము, ఇంకా 4-5 గంటలు పట్టొచ్చు, స్పెషలిస్టులను పిలిచాము, దే ఆర్ ఆన్ ద వే. ప్లీజ్ అంకుల్, మీరు టెన్షన్ పడకండి, ఇప్పటికే చాలా టైర్డ్గా అనిపిస్తున్నారు, కాసేపు అలా కూర్చోండి అని చెప్పి ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి కంగారుగా లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడే ఉంటే ఆయన ఫేస్ చేసే ధైర్యం లేక గుండె దిటువు చేసుకుని విక్రమ్ ఇంకా మనకి లేడని చెబుదామని బయటికి వచ్చిన అతను రఘురామ్ గారి ముఖం చూసి చెప్పలేకపోయాడు. ఆయనకి కొడుకంటే ఎంత పంచ ప్రాణాలో తెలుసు అతనికి. సుధాకర్ వాడిన మొహం, మాటలో తొట్టుపాటు చూడగానే రఘురామ్ గారి మనసు ఏదో కీడు శంకించింది. అయ్యో, నేను వెళ్ళవలసిన ఫంక్షన్కి అనవసరంగా వాళ్ళని పంపించానే, వాళ్ళకి ఏదైనా జరగరానిది జరిగితే నాకు ఈ జీవితంలో క్షమ లేదు అని తన్ని తాను ఎన్నోసార్లు నిందించుకుంటూ కూర్చున్నారు. ఆయన కొడుకు గురించి ఆలోచనలో మునిగిపోయారు. విక్రమ్ లండన్లో MBA పూర్తి చేసుకుని వచ్చాక అతనికి బిజినెస్ అప్పగించి తన సమయమంతా రాజకీయాలకు కేటాయించి ప్రజలకు చేతనైనంత సేవ చేయాలనుకున్నారు. తనతో బియ్యం అందడానికి ఎంతోమంది ఆసక్తి చూపినా కొడుకు మనసును ఒప్పించలేక అతను ఎంతగానో ఇష్టపడిన రజనీనిచ్చి వివాహం జరిపించారు, ఆమె అనాథని తెలిసినప్పటికీ. సుమారుగా 2 గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి వచ్చిన సుధాకర్ రఘురామ్ గారి దగ్గరకు వచ్చి కూర్చుని మంద్రస్వరంతో, సారీ అంకుల్, వీ కుడెంట్ సేవ్ విక్కీ, బ్లడ్ లాస్, బ్రెయిన్ డెడ్ అవడంతో ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయాం అని చెప్పడంతో రఘురామ్ గారి కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. కుప్పకూలిపోయారు. ఆయన్ని ఊరుకోపెట్టడం ఎవరి తరం కాలేదు. 2 రోజుల తర్వాత రజనీ స్పృహలోకి వచ్చింది. ఆమెను చూద్దామని లోపలికి వెళ్ళిన రఘురామ్ గారు కంగు తిన్నారు. యాక్సిడెంట్లో ఆమె కంటి చూపు పోయిందని తెలిసి సుమారుగా 1 నెల తర్వాత కోడల్ని ఇంటికి తీసుకువెళ్ళారు. కొడుకు కోడలు నవ్వులతో పార్టీలతో ఎప్పుడు కళకళలాడే ఇల్లు వెలాతెలాపోయినట్లయింది. ఇంట్లో మనుషులు ఉంటున్నారో లేదో అన్నట్లు నిశ్శబ్దం తాండవించింది. ఒక మధ్యాహ్నం వేళ ఇంట్లో పని వాళ్ళందరూ పెద్ద పెద్దగా అరుస్తుంటే మంచి నిద్రలో ఉన్న రఘురామ్ గారు ఉలిక్కిపడి లేస్తారు. అయ్యగారు, అయ్యగారు, రజనమ్మ గారు ఆత్మహత్యా ప్రయత్నం చేశారని ఆయాసపడిపోతూ చెప్పాడు నౌకరు. ఒక్క ఉదుటిని లేచి పరిగెత్తారు ఆమె రూమ్కేసి. 4 మనుషులు గట్టిగా పట్టుకుంటే చేతికి కట్టుకట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తోంది నర్సు. ఆమెను ఆపడం ఎవ్వరి తరమూ కావడం లేదు. అమ్మా రజని, ఏం పనిది అన్న రఘురామ్ గారి గొంతు వినగానే మంత్రం వేసినట్లు గింజుకోవడం ఆపేసింది. అందరినీ వెళ్ళమని సైగ చేసి ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ ఆమెను ఓదార్చారు. చిక్కిశల్యమైపోయిన కోడల్ని చూసి ఆయన మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఇంటి నిండా పనివాళ్ళు, నర్సు ఉన్నారు కదా అని ఆమెను చూసుకోవడానికి అనుకున్నాడే కానీ ఆమెకిప్పుడు నా అనేవాళ్ల ప్రేమ, ఆప్యాయత కావాలని గుర్తించలేకపోయాడు. పెద్దవాడిగా, అనుభవజ్ఞుడిగా తన్ని తాను సంభాళించుకుని ఆ పిల్లకు ధైర్యం చెప్పవలసింది పోయి అన్నీ త్యజించి చీకటి గదికే పరిమితమైపోయి ఎంత పొరపాటు పనిచేశాడు తనని బాధపడ్డాడు. నేనెవరి కోసం బతకాలి అంకుల్? చిన్నప్పటి నుంచి అనాశరణాలయంలో ఎవరి ప్రేమకి నోచుకోకుండా పెరిగిన నన్ను విక్రమ్ తన ప్రేమ సాగరంలో ముంచెత్తాడు. అతను లేడనుకుంటేనే మనసంతా చేదు గరళం మింగినట్లుంది.
ఏడ్చేడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఈ కష్టాలన్నీ సరిపోవన్నట్లు ఆ దేవుడు నా కంటి చూపు కూడా తీసేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎందుకు, ఎవరి కోసం బతకాలి? దయనీయంగా అడిగింది రజని. రజని, సమస్యలు వచ్చినప్పుడు ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం అయితే నేను ఇప్పటికి ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకుని ఉండాలి. నా చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని తిని తినక కష్టపడి పైకొచ్చాను. వివాహమై జీవితం ఆనందంగా గడుస్తోంది అనుకునేలోగా మీ అత్తయ్య క్యాన్సర్తో చనిపోయింది. మళ్ళీ జీవితం నిత్య పోరాటం. ఇటు బిజినెస్, అటు చిన్నపిల్లాడి పెంపకం. రెండో వివాహం చేసుకోమని అందరూ బలవంతం చేసినా చేసుకోకుండా పిల్లాడిని ఒక్క చేత్తో నేనే పెంచుకుంటూ వచ్చాను. రెండో వివాహం చేసుకుంటే ఆమె పిల్లాడిని బాగా చూడదనే భయమేసి ఎంతో కష్టపడి అపురూపంగా ప్రాణాతి ప్రాణంగా పెంచాను విక్కీని. ఇప్పుడు వాడినే పోగొట్టుకున్నాను. ఇంకేం మిగిలింది? నాకు జీవోత్సవంలా బతుకుతున్నాను. నాకేమన్నా అయితే నిన్నెవరు చూస్తారనే ఒకే ఒక్క కారణంతో. కాలమే గాయాన్ని మాన్పుతుందమ్మా, కొంచెం ఓపిక పట్టు, నీ మనసుకు నచ్చజెప్పుకో, అన్నీ సర్దుకుంటాయని ధైర్యం చెప్పారు. ఆమెకి చెప్పినవన్నీ తనకి కూడా అన్వయించుకోవాలనుకుని మర్నాటి నుండే బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడం ప్రారంభించారు రఘురామ్ గారు. రజనీకి బ్రెయిలీ నేర్పడానికి టీచర్ని అపాయింట్ చేశారు. రజనీకి ఐ ఆపరేషన్ చేస్తే కంటి చూపు వస్తుందని తన కలీగ్ ఐ స్పెషలిస్ట్ చెప్పాడని, డోనర్ కోసం చూస్తున్నామనే చల్లని వార్త సుధాకర్ చెప్పడంతో రఘురామ్ గారు సంతోషపడ్డారు. రజనీకి నలతగా ఉందని ఒకసారి సుధాకర్ని రమ్మని కబురు పంపారు రఘురామ్ గారు. మిగతాది రేపటి కథలో చెప్పుకుందామండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.